హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మనం మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 గంటలకి తిరిగి వస్తాను. అతను అక్కడికి వెళ్ళాడా? మేము ఇంటికి వెళ్తున్నాం. అక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మేము ఇంటికి వెళ్తున్నాం అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో We are going home. We are going home అంటే మేము ఇంటికి వెళ్తున్నామని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళాం. మేము షాపింగ్కి వెళ్ళొచ్చాం లేదా షాపింగ్కి వెళ్ళాం అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో we went shopping. We went shopping అంటే మేము షాపింగ్కి వెళ్ళాము అని. అతను ఎక్కడ ఉన్నాడో చూద్దాం అని చెప్పడానికి లెట్స్ సీ వెర్ ఈజ్ హీ. లెట్స్ సీ వెర్ ఈజ్ హీ అంటే అతను ఎక్కడున్నాడో చూద్దామని. అలాగే అతను అక్కడికి వెళ్ళాడా, ఎవరైనా అక్కడికి పలానా ప్లేస్కి వెళ్ళాడా అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో డిడ్ హీ గో దేర్. డిడ్ హీ గో దేర్ అంటే అతను ఎక్కడికి వెళ్ళాడా అని. అలాగే వీలైతే రండి అని చెప్తూ ఉంటాం కదా, ఎవరైనా ఫ్రెండ్స్నైనా లేదా రిలేటివ్స్నైనా. దాని ఇంగ్లీష్లో కమ్ ఇఫ్ యూ కెన్. కమ్ ఇఫ్ యూ కెన్ అంటే ఒకవేళ మీకు వీలైతే రండి అని. అలాగే మీరు బాగున్నారా అని అడుగుతుంటాం కదా, ఫ్రెండ్స్ని కానివ్వండి, ఏదైనా ఇద్దరు ముగ్గురి కలిసి వచ్చినప్పుడు మీరు బాగున్నారా అని అడగడానికి ఆర్ యూ గాయ్స్ ఓకే. ఆర్ యూ గాయ్స్ ఓకే అంటే మీరు బాగున్నారా అని. అలాగే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా, మనం ఎవరింటికైనా వెళ్తున్నాం అనుకోండి, ముందుగానే ఫోన్ చేస్తాం కదా ఇంటి దగ్గర ఉన్నావా అని. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే ఆర్ యూ ఎట్ హోమ్. ఆర్ యూ ఎట్ హోమ్ అంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా అని. అలాగే నీ దగ్గర లేనిది ఏంటి, ఏం లేదు నీ దగ్గర అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో వాట్ డూ యూ హ్యావ్ నాట్. వాట్ డూ యూ హ్యావ్ నాట్ అంటే నీ దగ్గర లేనిది ఏంటి అని. నీ దగ్గర లేనిది ఏంటి అని. అలాగే నువ్వు ప్రయత్నించావా, ఏదైనా పని మనం చెప్తుంటాం కదా ఇది చెయ్యని, అసలు దాన్ని చేసావా లేదా, ప్రయత్నించావా లేదా అనడానికి డిడ్ యూ ట్రై. డిడ్ యూ ట్రై అంటే నువ్వు ప్రయత్నించావా అని. అలాగే ఫోన్ మోగుతుంది, ఫోన్ వస్తుంది అనుకోండి, చెప్తుంటాం కదా నీకు ఫోన్ వస్తుంది లేదా ఫోన్ మోగుతుందని. దాని ఇంగ్లీష్లో ఫోన్ ఈజ్ రింగింగ్. ఫోన్ ఈజ్ రింగింగ్ అంటే ఫోన్ మోగుతుంది అని. అలాగే ఏడవడానికి ఏముంది, అసలు ఎందుకు ఏడుస్తున్నావు, అక్కడ ఏముందని ఏడుస్తున్నావు, కారణం ఏంటి అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో వాట్స్ దేర్ టు క్రై. వాట్స్ దేర్ టు క్రై అంటే ఏడవడానికి ఏముంది అని. అలాగే మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్ అంటే మీరు ఎప్పుడు వచ్చారు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఏం ఆలోచిస్తున్నావు అడుగుతుంటాం కదా, చాలాసార్లు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం మనం. దాని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ థింకింగ్. వాట్ ఆర్ యూ థింకింగ్ అంటే ఏం ఆలోచిస్తున్నావు అని. అలాగే అలాంటిది చెప్పకు, నాకు అలాంటి విషయాలు ఏం చెప్పకు అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో డోంట్ సే సచ్ ఎ థింగ్. డోంట్ సే సచ్ ఎ థింగ్ అంటే అలాంటిది చెప్పకు అని. అలాగే నన్ను డబ్బు అడగొద్దు అంటూ ఉంటాం కదా, పిల్లల్ని కానివ్వండి లేదా బయట ఎవరైనా రెగ్యులర్గా ఒకవేళ ఎవరైనా అడుగుతూ ఉంటే దాని ఇంగ్లీష్లో డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ అని చెప్పాలి. అలాగే నేను 10 గంటలకు తిరిగి వస్తాను. ఒకవేళ మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం అనుకోండి, నైట్ వస్తూ ఉంటాం, 10 అవుతుంది ఆ టైంకి, అప్పుడు మనం చెప్పాలి అనుకుంటే ఐ విల్ బీ బ్యాక్ ఎట్ 10. ఐ విల్ బీ బ్యాక్ ఎట్ 10 అంటే నేను 10 గంటలకి తిరిగి వస్తాను లేదా నేను వచ్చేసరికి 10 అవుతుంది అని. అలాగే నేను కూరగాయలు తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్. ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే
నేను కూరగాయలు తీసుకొస్తాను అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను ఆమెని చూడాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వుడ్ లైక్ టు సీ హర్. ఐ వుడ్ లైక్ టు సీ హర్ అంటే నేను ఆమెని చూడాలనుకుంటున్నాను అని. అలాగే నేను నీకు చెప్పడానికి ప్రయత్నించాను, నేను చెప్దామనుకున్నాను, చెప్పడానికి చూశాను అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ ట్రై టు టెల్ యూ. ఐ ట్రై టు టెల్ యూ అంటే నేను నీకు చెప్పడానికి ప్రయత్నించాను అని. అలాగే నువ్వు చాలా బాగా చేసావు. ఏదైనా పని ఎదుటి వాళ్ళు బాగా చేశారనుకోండి, లేదా ఇంట్లో పిల్లలు కానివ్వండి బాగా చేస్తే అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో యూ డిడ్ వెరీ వెల్. యూ డిడ్ వెరీ వెల్ అంటే నువ్వు చాలా బాగా చేసావు అని. అలాగే అతను త్వరలో తిరిగి వస్తాడు, తొందరలోనే మళ్ళీ అతను తిరిగి వస్తాడు అని అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో హీ విల్ సూన్ కమ్ బ్యాక్. హీ విల్ సూన్ కమ్ బ్యాక్ అంటే అతను త్వరలో తిరిగి వస్తాడు అని. అలాగే నేను ఆమె గెలవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మనం అనుకుంటుంటాం కదా, ఏదైనా కాంపిటీషన్ కానివ్వండి దాంట్లో. దాని ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ హర్ టు విన్. ఐ వాంటెడ్ హర్ టు విన్ అంటే నేను ఆమె గెలవాలని కోరుకుంటున్నాను అని. అలాగే పక్క వెయ్యి అంటూ ఉంటాం కదా, పక్క వెయ్యి అని. దాని ఇంగ్లీష్లో మేక్ ద బెట్. మేక్ ద బెట్ లేదా ప్రిపేర్ ద బెట్ అని కూడా అనొచ్చు. మేక్ ద బెట్ ఆర్ ప్రిపేర్ ద బెట్ అంటే పక్క వెయ్యి అని. అలాగే అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఈ సమ్వన్ దేర్. ఈజ్ సమ్వన్ దేర్ అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడగడానికి ఈ సమ్వన్ దేర్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అది ఎవరిల్లు. మనకు తెలియదనుకోండి అది ఎవరిల్లు అని అడుగుతుంటాం కదా, అది ఎవరిల్లు అని. దాని ఇంగ్లీష్లో హూస్ హౌస్ ఈజ్ దట్. హూస్ హౌస్ ఈజ్ దట్ అంటే అది ఎవరిల్లు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అడుగుతుంటాం కదా. దాని ఇంగ్లీష్లో వై డోంట్ యూ అండర్స్టాండ్ మీ. వై డోంట్ యూ అండర్స్టాండ్ మీ అంటే నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని. అలాగే అయితే ఏంటి చాలాసార్లు మనం యూజ్ చేస్తుంటాం కదా అయితే ఏంటి అని. దాని ఇంగ్లీష్లో సో వాచ్. సో వాచ్ అంటే అయితే ఏంటి అని. అలాగే నేను ఏమీ చేయలేను, నేనేం చేయలేని ఈ విషయంలో అని అంటుంటా కదా. దాని ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నేనేమి చేయలేను అని. అలాగే నిజం చెప్పు, అసలు విషయం ఏంటో నాకు చెప్పు, నిజం ఏంటో చెప్పు అంటూ ఉంటాం కదా. నిజం చెప్పు అని చెప్పడానికి ఇంగ్లీష్లో టెల్ మీ ద ట్రూత్. టెల్ మీ ద ట్రూత్ అంటే నిజం చెప్పు అని. అలాగే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చాలాసార్లు మనం అడుగుతుంటాం కదా. దాని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ రైట్ నౌ. వేర్ ఆర్ యూ రైట్ నౌ అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుని అవసరాన్ని బట్టి యూస్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివైనా మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.